హాయ్ అండి. ఈ వీడియోలో ఏంటంటే మేము ఇంట్లోనే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసాము. దీన్ని మేము ఒక 6 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాము. దీనివల్ల మంచి రిజల్ట్ అయితే కనిపించింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అయితే ఇంప్రూవ్ అయింది. సో ఈ వీడియోలో మేము ప్రిపేర్ చేసిన ఆయిల్ అయితే మీకు చూపిస్తాము. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా కరివేపాకు, కొన్ని మందారాకులు, గోరింటాకు, మేమైతే ఎండబెట్టిన మందార పూలను అయితే వేస్తున్నాము. ఒకవేళ మీకు ఫ్రెష్గా మందార పూలు దొరికితే ఆ ఫ్రెష్ మందార పూలనైనా యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ దీనిలోకి కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి గరిటతో కలుపుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి మేము ఎండబెట్టిన ఉసిరికాయలను అయితే వేస్తున్నాం. ఒకవేళ మీకు పచ్చి ఉసిరికాయలు దొరికితే వాటినైనా యాడ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మేమైతే దీనిలోకి బ్రింగ్రాజ్ పొడి అయితే వేస్తున్నాము. ఇది పల్లెటూరులో బాగా దొరుకుతుంది కదా, గుంటకరగరాకు అంటారు. ఒకవేళ మీకు వీటి ఆకులు దొరికితే వాటినే యాడ్ చేసుకోండి. విటమాన్సి పౌడర్, బ్రహ్మీ లీవ్స్ పౌడర్, సరస్వతి చూర్ణం అంటారు. ఒకవేళ మీకు ఈ పౌడర్స్ దొరకకపోతే వీటిని స్కిప్ చేసేసేయండి. ఇంకా లాస్ట్ లో మెంతులను అయితే యాడ్ చేసాము. మెంతులు హెయిర్ గ్రోత్ కి భలే సపోర్ట్ చేస్తాయండి. ఈ ఆయిల్ తో పాటుగానే మేమైతే హెయిర్ కి కొన్ని హోమ్ రెమెడీస్ అయితే ఫాలో అవుతున్నాము. వాటిల్లో ఒకటి ఏంటంటే మెంతులు, పెరుగులో మెంతుల్ని యాడ్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మెత్తగా వీటిని అయితే గ్రైండ్ చేసుకొని తలకైతే అప్లై చేసుకోవాలి. అది మొత్తం ఆరే వరకు అలానే ఉంచుకొని ఒక మైల్డ్ షాంపూతో అయితే వాష్ చేసుకోవాలి. దీనివల్ల హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్ గా, హెయిర్ గ్రోత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఆయిల్లో మెంతులను అయితే యాడ్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని కాసేపు బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే దీనిలో వేపాకు, అలోవెరా, విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యూజ్ చేయొచ్చు. తర్వాత ఈ ఆయిల్ ని దించి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ని స్ట్రెయిన్ చేసుకుని ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే మనం అప్లై చేసుకునే దాన్ని బట్టే హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఈ ఆయిల్ ని తలకి బాగా అప్లై చేసుకొని జెంటిల్ గా ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేసుకోవాలి. సో అదండి మేము హెయిర్ కి యూజ్ చేసే ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేస్తూనే కాస్త అప్పుడప్పుడు ఆకుకూరలు తింటూ కొంచెం ఎర్లీగా పడుకుంటే ఇంకా మంచిది. ఓకే అండి, ఇవాళ వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్.